మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములెక్కడని స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృప మాకు ఇచ్చావు తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడండి ఆయన. వినుచున్న వారికి ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలిగినట్లుగా నీ వాక్యము ద్వారా మాత్రమే అయ్యా నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడమని, అచ్చలుపు నన్ను మీ సిలువ చోట్ల మరుగుపరుచుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విలువైనటువంటి వర్తమానము బలి అర్పణ. బలి అర్పణ గురించి బైబిల్ గ్రంథం ఏమి ప్రస్తావిస్తుంది? దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బలి అర్పణ గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఆ బలి అర్పణ ద్వారా దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి కొన్ని ఆధ్యాత్మికమైన విలువైన విషయాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. బైబిల్ గ్రంథంలో లేవియా కాండము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఇంచుమించుగా 5 రకాలైనటువంటి బలులు గూర్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. అందులో మొట్టమొదటిది దహన బలి, రెండోది నైవేద్య బలి, మూడోది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదోది అపరాధ పరిహారార్థ బలి. ఈ రకంగా చూస్తే ఈరోజు బలులు గూర్చిన ప్రస్తావన మనం ఈరోజు నేర్చుకుంటున్నట్లుగా అసలే బలులు ఎందుకు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినవి? మొట్టమొదటిసారిగా దేవాతి దేవుడు ఆదాము అవ్వలు చేసిన అవిధేయత పనిని బట్టి దేవునితో వాళ్ళు కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆ ఏదెను తోటలో ఈ యొక్క ఆదాము అవ్వలు చేసినటువంటి దేవుడు తినొద్దన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని తిన్న కారణాన్ని బట్టి వాళ్ళు మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు వారు దిగంబరులు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వెంటనే వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి వివేచన బట్టి త్వరగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకులు చేత వాళ్ళకున్నటువంటి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కోపించుచునే కృప చూపించేటువంటి దేవాతి దేవుడు ఆ ఏదైనా తోటలో ఒక పశువుని ఆయన వధించి ఆ చర్మము ద్వారా ఈ ఆదాముకి అవ్వకి ఆ యొక్క వస్త్రములను, చర్మపు వస్త్రాలను తొడిగించును అనే మాట బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏ రకంగా అయితే గనక ఆదాము అవ్వలని వాళ్ళు కలిగి ఉన్నటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క దిగంబరత్వాన్ని, వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని, వారు దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయినటువంటి వారిని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కలువరిశిలో ప్రాణం పెట్టి ఆయన బలియాగం అవుతారనేటువంటి విషయం వరకు కూడా బైబిల్ గ్రంథంలో అనేక బలులు గూర్చి బైబిల్ గ్రంథం ప్రస్తావించబడుతూ ఉంది. అసలే బలులను గూర్చి, బలి అర్పణకున్నటువంటి ఆ మర్మమును మనం చూసినట్లయితే మొట్టమొదటికి దేవుని యొక్క పరిశుద్ధతను సూచిస్తూ ఉంటుంది. బలి అర్పణ అనేది మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క పరిశుద్ధతని ప్రస్తావిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే గనక మన యొక్క పాపములకు విమోచన కలిగడానికి ఈ యొక్క బలి అర్పణ అనేటువంటి ప్రస్తావన వచ్చింది. మూడవదిగా దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని, దేవునితో అనుబంధాన్ని మనం అనుబంధాన్ని పెంపొందింపచేయడానికి
ఈ బలి అర్పణ అనేటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. లాటిన్ భాషలో బలి అర్పణ అనే మాటకు అర్థము పరిశుద్ధ పరచుట అని అర్థం. హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే వధ లేదా కానుక లేదా బహుమానము, ఇంకా చెప్పుకుంటూ పోతే గనక అగ్ని ద్వారా చేసిన నైవేద్యము అనేటువంటి ఈ యొక్క మర్మమును దాగి ఉన్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా బలులు గూర్చి మనం ప్రస్తావిస్తున్నాము. ఈ యొక్క బలి అర్పణ దేవుడు ఏ బలులు ఇష్టపడ్డాడు, ఏ బలులను తిరస్కరించాడు అన్న విషయాన్ని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానిస్తే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదాముకి అవ్వకి జన్మించినటువంటి ఈ యొక్క ఇద్దరు పిల్లలు కయీను హేబేలు. కయీను తనకున్నటువంటి పొలములో నుంచి కొన్ని అర్పణలు దేవుని తీసుకొచ్చాడు. హేబేలు తాను కలిగి ఉన్నటువంటి ఆ మందలో నుంచి కొన్ని విలువైనటువంటి ఆ మేకలను కానీ గొర్రెలు కానీ దేవునికి బలిగా ఇవ్వడానికి శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధి తీసుకువచ్చి ఉన్నాడు. అయితే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ దేవుడు తిరస్కరించాడు. ఎందుకు హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ దేవుడు తిరస్కరించాడో బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మనం ఒకడు మీరు వినిన వర్తమానమే కదా, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? వాడి క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివై ఉండెను కదా. ఇక్కడ రాయబడిన మాట. ఈ యొక్క కయీను అపవాది సంబంధి, హేబేలు దేవుని సంబంధి. కయీను యొక్క క్రియలు చెడ్డవి, హేబేలు యొక్క క్రియలు మంచివి. హృదయ రహస్యాలను దేవాతి దేవుడు అందునిమిత్తమై హేబేలు యొక్క అర్పణలు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు తిరస్కరించాడు. ఇద్దరు కూడా దేవునికి అర్పణలు ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. కానీ ఒకని అర్పణ దేవుడు అంగీకరించడానికి, ఒకని అర్పణ దేవుడు తృణీకరించడానికి కారణము అతను కలిగి ఉన్నటువంటి దుష్ట హృదయము, అతను కలిగి ఉన్నటువంటి ఆడు అపవాది సంబంధి కనుక ఈ అపవాది సంబంధిగా ఉన్నటువంటి కయీను హేబేలుని ఆదరించవలసిన వాడు. హేబేలు యొక్క అర్పణలు ఎందుకు దేవుడు అంగీకరించి ఉన్నాడు, నా అర్పణలు దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని చెప్పి స్వపర్క్ చేసుకోవడానికి బదులుగా అసూయతో కక్షతో హేబేలును చంపినటువంటి ఒక భయంకరమైన దేశదిమ్మరిగా కయీను ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే దేవుడు కయీను యొక్క అర్పణలు దేవుడు తృణీకరించి ఉన్నాడు, హేబేలు యొక్క అర్పణలు దేవుడు అంగీకరించి ఉన్నాడు. మనం అర్పణలు అర్పించేటప్పుడు మన యొక్క హృదయ పరిస్థితిని, హృదయ స్పందనను కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడనడానికి ఇది నిదర్శనంగా ఉంది. ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే రెండోదిగా నోవాహు భయంకరమైనటువంటి జలప్రాల నుంచి తప్పించబడిన తర్వాత తన కుటుంబంతో కూడా తిరిగి భూమి మీదకు అడుగుపెట్టినప్పుడు దేవుడు చేసిన మేలు నిమిత్తమై దేవుడు తన కుటుంబాన్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక బలిపీఠము కట్టి అక్కడ బలి అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఇక్కడ నోవాహు అర్పించినటువంటి ఆ అర్పణలు దేవునికి సువాసనగా ఆయన ఆగ్రహించి, ఆయన స్వీకరించి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నోవాహు ఈనాటి నుంచి కూడా నరుల హృదయము చెడ్డదని నాకు తెలుసు, అందుకాబట్టి ఈనాటి నుంచి కూడా ఎప్పటికీ కూడా మనుషులను బట్టి భూమిని శపించనని చెప్పి ఒక నిత్య నిబంధన ఈ బలిపీఠం కట్టిన తర్వాత, బలి అర్పించిన తర్వాత నోవాహుకి దేవుడిచ్చిన నిత్య నిబంధన, ఇక నుంచి నరుల నిమిత్తమై భూమిని శపించను అనేటువంటి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత తనకు పుట్టినటువంటి ఆ తరాన్ని చూసినట్లయితే అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదిస్తాను, నేను ఈ దేశానికి ఇస్తాను, నీ యొక్క సంతానికి దేశాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు వెంటనే భక్తుడైన అబ్రహాము దేవుని కోసం ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తన కుమారుడైన ఇస్సాకు కూడా రెండవ బైబిల్ గ్రంథంలో
ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తే అబీమెలెకు అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమందితో ఈ యొక్క ఇస్సాకుకు ఉన్నటువంటి కలహాల గురించి, ఇస్సాకు పడుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఇస్సాకు చాలా బాధపడుతూ ఉంటాడు. అబీమెలెకు అనే రాజు దగ్గర కావచ్చు, గెరారు ప్రాంతీయ ప్రజలు కావచ్చు, ఈ యొక్క ఇస్సాకు వెళ్ళి బావిలు తవ్వించి ఆ బావిల్లోంచి నీరు వచ్చే వరకు కూడా వాళ్ళు వేచి ఉంచి తర్వాత వచ్చి ఈ బావి మాది, ఈ స్థలం మా పితరులది అని చెప్పి ఇస్సాకు మీద గొడవ పెట్టుకుంటుండేవారు. ఇస్సాకుతో ఉన్న పనివారి మీద గొడవలు పెట్టుకుంటుండేవారు. శ్రమంతా కూడా దోచుకుంటుండేవారు. కష్టపడి ఆ తవ్విన బావులన్నింటిలో కూడా మావి మావి అని చెప్పి లాక్కుంటా ఉండేవారు. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో ఆ కృపగల దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఈ యొక్క ఇస్సాకు యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఒకనొక ప్రాంతానికి వచ్చేసరికి, ఆ ప్రాంతం పేరు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఆదికాండం 26వ అధ్యాయము 26వ వచనం చూస్తే రెహబోతు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఈ యొక్క ఇస్సాకుని అక్కడ ప్రాంతం ఉన్నటువంటి గెరారు ప్రజలకి మధ్య వివాదం అణిగిపోయి సమాధానం పొందినప్పుడు నా దేవుడని యెహోవా నన్ను చూశాడు, నా యొక్క కష్టాన్ని చూశాడు, న్యాయం తీర్చాడని చెప్పి ఆ ప్రాంతానికి రెహబోతు అనే నామకరణం చేశాడు. ఎడమ కలుగు చేశాడంటే అర్థం ఇచ్చేటట్లుగా ఆ నామకరణం చేశాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టి బలి అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తన కుమారుడైన బైబిల్ గ్రంథంలో యాకోబు కూడా తన మామైనటువంటి లాబాను ఇంటి దగ్గర నుంచి తన స్వగ్రామానికి వెళ్తూ ఉంటున్నటువంటి క్రమంలో ఒకనొక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క కొండ మీద బలిపీఠము కట్టి అక్కడ భోజనం చేసి సమాధానంతో తన మామైన లాబాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాకోబు ఇద్దరు కూడా వేరైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చోట్ల ఈ యొక్క బలిని గూర్చి, బలి అర్పణ గూర్చి బైబిల్ గ్రంథం ప్రస్తావించబడినది. ఈ నూతన నిబంధన గ్రంథంలో బలి అర్పణ గురించి మనం చూసినట్లయితే సజీవ యాగముగా మనము దేవునికి బలైపోవలసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బలులు అర్పించడానికి నువ్వు ఒక యాజకుడుగా నువ్వు మారాలి. బలులు అర్పించడానికి దేవుని సన్నిధిలో ఒక యాజకురాలుగా మనం ఉండాలనే విషయాన్ని బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమయ్యగు ఆత్మ సంబంధన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకునిగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళు వలె ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరము కూడా ఆత్మ సంబంధన బలులు అర్పించడం కొరకు యాజకులుగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో సజీవమైన రాళ్ళు వలె ఆత్మ సంబంధన మందిరం కట్టుకోవడానికి దేవుడు మనందరికి కూడా కృప చూపించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే భక్తుడైన దావీదును గూర్చి కూడా ఒక చరిత్ర ఉంది. దావీదు కూడా ఒక రాజు అయిన తర్వాత చక్కగా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు. దేవాతి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందున తన రాజ్యం విస్తరించబడుతుంది, తన యొక్క పరిపాలన చక్కగా విస్తరించబడుతూ ఉంది. అలాంటి సందర్భంలో దావీదుకి సాతానుడు ఒక ప్రేరేపణ కలుగు చేస్తాడు. ఆ సాతానుడు కలుగు చేసిన ప్రేరేపణ ఏంటంటే, నీ రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, నీ రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప పరాక్రమశాలులు ఎంతమంది ఉన్నారు, సైనికులు ఎంతమంది ఉన్నారు, నీ రాజ్యంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, నీ రాజ్యంలో చెప్పుకోవడానికి ఉన్నటువంటి గొప్పలేంటి, ఇవన్నిటిని కూడా ప్రస్తావించబడాలి అనే ఆలోచన దావీదుకి సాతానుడు కలుగు చేశాడు. ఇది దేవుడు కలుగు చేసిన ఆలోచన కాదు. వెంటనే దావీదు యోవాబుని పిలిచాడు. యోవాబు, మన రాజ్యంలో దాను మొదలుకొని బెర్షెబా వరకు ఎంతమంది ప్రజలున్నారు, ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, ఎంతమంది సైన్యం ఉంది, ఇవన్నీ నాకు లెక్క కావాలి అని అడుగుతాడు. అప్పుడు యోవాబు అంటాడు, నాయనా అయ్యా, నీ దేవుడని యెహోవా నీ రాజ్యమును గొప్పగా ఆశీర్వదించాడు, మరలా ఎందుకు ఈ విధంగా లెక్కలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే, నేను చెప్తున్నాను రాజుగా, నువ్వు వెళ్ళి ఈ లెక్క చూడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి వెళ్తాడు. ఇంచుమించుగా 9 నెలల 20 రోజుల పాటు ఆ జనాభా సంఖ్యని లెక్క పెడుతూ ఉంటారు. వచ్చిన తర్వాత దావీదు దగ్గరికి దాను అనే దైవ సేవకుడు వస్తాడు. దాను అనే దైవ సేవకుడు వచ్చి, అయ్యా, నువ్వెందుకు ఈ అవివేక పని చేస్తావు? నీ దేవుడని యెహోవా నీ రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమన్నాడా? నీవు కలిగి ఉన్నటువంటి హోదాను గురించి ప్రస్తావించమన్నాడా? ఎందుకు దేవుని యొక్క అనుమతి లేకుండా ఈ పని చేశావు? కాబట్టి నువ్వు చేసిన ఈ అవివేకం బట్టి నీ జీవితంలో 3 శిక్షలు ఇవ్వబోతున్నాను. ఈ 3 ఏది కావాలి నువ్వు కోరుకో అని చెప్పి 7 సంవత్సరాల పాటు నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో భయంకరమైన కరువు, ఇది మొదటిది.
రెండోదిగా మనం చూసినట్లయితే 3 నెలల పాటు శత్రులు ఎదుట నువ్వు నిలబడకుండా తరుము వేయబడతావు. ఇది రెండవ శిక్ష. మూడవదిగా మనం చూసినట్లయితే 3 రోజుల పాటు ఈ యొక్క దేశంలో భయంకరమైన తెగుల్ని నేను పుట్టింపబోతున్నాను. ఈ మూడిట్లో ఏది కావాలి నువ్వు కోరుకో, నువ్వు చేసిన అవివేక పనిని బట్టి అని చెప్పి దావీదుతో గాదు అనేటువంటి దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటుంటే, దావీదు దిక్కుతోచని స్థితిలో, నేను చాలా ఇరుకులో పడ్డాను, నేను చాలా అవివేక పని చేస్తాను, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. కృపగల దేవుని చేతిలో పడితే నాకు క్షేమము, జాలిగల దేవుని చేతిలో పడితే నాకు క్షేమం కనుక మాకు ఆ 3 రోజుల పాటు తెగులను అనుమతించేటట్లుగా నేను వేడుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే ఆ యొక్క ప్రాంతమంతటా కూడా తెగులు వచ్చినప్పుడు ఇంచుమించుగా 70,000 మంది చచ్చిపోయారు. దావీదు చేస్తున్నటువంటి అవివేక పనిని బట్టి శిక్ష ఆ దేశం ఉన్నటువంటి అనేక మంది అన్యం పుణ్యం తెలియని వారు 70,000 మంది చచ్చిపోయారు. వెంటనే దావీదు యొక్క మనసు చాలా గాయమర్చబడింది. ఆ విధంగా ఉంటుంటే గాదు ప్రవక్త ద్వారా ఈ యొక్క దావీదు హెచ్చరించబడి యోబీషీయుడు అనేటువంటి, చూడండి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 15 నుంచి 24 వచనం వరకు మనం చూసినట్లయితే ఈ మాటలన్నీ కూడా చక్కగా అక్కడ ప్రస్తావించబడినవి. 24వ అధ్యాయం 16 వచనం చూస్తున్నాను. యెహోవా దూత యోబీషీయుడు అనేటువంటి ఆరోన యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగో ప్రార్థించెను అని చెప్పి ఆ ప్రాంతంలో యోబీషీయుడైనటువంటి ఆరోన యొక్క కళ్ళములో దేవుని యొక్క బలిపీఠం కట్టాలని దేవుని సేవకుని ద్వారా ఆ సలహా పొందుకుని వెళ్తూ ఉంటుంటే, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క యోబీషీయుడైనటువంటి ఆరోన్ అంటాడు, అయ్యా నువ్వెందుకు ఈ ప్రాంతానికి వచ్చావంటే ఈ ప్రాంతం దేవుని బలిపీఠం కట్టడానికి కావాలి అని అంటే, దానికి ఏముంది ఈ ప్రాంతం అంతా తీసుకో అని అంటే, ఇదిగో ఈ స్థలం ఉంది, ఇక్కడ ఎడ్లు ఉన్నాయి, ఇక్కడ కట్టెలు ఉన్నాయి, నువ్వు తీసుకుని దేవునికి బలి అర్పించు అని అంటే, అప్పుడు ఈ యొక్క దావీదు అంటాడు కదా, నేను ఉచితంగా పొందుకున్న దానిని దేవునికి అర్పించను, నేను ఉచితంగా పొందుకున్న దానిని దేవునికి ఇవ్వను, నేను వెలపెట్టి కొంటానని చెప్పి 50 వెండి నాణాలకి, చూడండి 24 వచనం, అక్కడ నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకునిన దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని 50 తులముల వెండికి దానిని కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఎప్పుడైతే గనక దావీదు ఆ యొక్క బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద బలు అర్పించి సమాధాన బలులను పాపరిహారార్థ బలులను అర్పించి తమ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేయగా ఆ దేశంలో ఉన్నటువంటి తెగులంతా కూడా ఆగిపోయాను, ఆ దేశంలో తెగులంతా కూడా విడిచిపోయిననే మాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అంటే దావీదు ద్వారా దావీదు అవివేక పనిని బట్టి వచ్చిన ఆ తెగులు ఈ యొక్క బలిపీఠం కట్టడం ద్వారా ఆ దేశం నుంచి తొలగిపోయిన మాట ఉంటుంది. ఈ ఆధ్యాత్మికమైన మర్మమును మనం చూసినట్లయితే ఈ రోజున మనం కలిగి ఉన్నటువంటిది ఎప్పుడు కూడా అతిశయించేవాడు దేవుడిని యెహోవా కృప చూపిస్తున్న దేవుని బట్టి మాత్రమే అతిశయపడాలి తప్ప, ఈ రోజున దేవుడు ఎందుకు దావీదు విషయంలో అంత కోపడ్డానికి కారణం ఏంటంటే, దావీదు అతను కలిగి ఉన్నవి, దావీదు తను కలిగిన రాజ్యము, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కృపాదానాలే తప్ప అతడు స్వతహాగా రాజ కుటుంబంలో జన్మించిన వాడు కాదు. గొర్రెల దొడ్డులో నుంచి దావీదును దేవుడు హెచ్చించి రాజసింహాసనం మీద కూర్చునిబెట్టాడనే విషయాన్ని దావీదు మర్చిపోయి, ఒకవేళ తన కలిగిన సైన్యాన్ని బట్టి, తన కలిగిన రాజ్యాన్ని బట్టి, తన రాజ్యంలో హోదాలను బట్టి అతిశయపడకూడదని చెప్పి దేవుడు నీకు నాకు చెప్పకనే చెప్తున్నాడు ఈ విలువైనటువంటి ఆధ్యాత్మిక మర్మముని. అయితే మనం ఏం చేయాలి? దావీదు ఏ విధంగా బలిపీఠము కట్టి తన శిక్ష నిమిత్తమై పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడో
అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా నీ కుటుంబంలో, మన యొక్క సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో దేని బట్టి మనకు శిక్ష వచ్చిందో ప్రతి శిక్షను బట్టి కూడా మనము కూడా ఒకవేళ ప్రార్థనా బలిపీఠాలు కూలిపోనియేమో, ప్రార్థనా బలిపీఠాలు రాలిపోనియేమో, ప్రార్థనా బలికోటాలు చెదిరిపోనియేమో, దేవుని సన్నిధానంలో మనం మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన కీడుని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఈ యొక్క దావీదు యొక్క ప్రస్తావన బట్టి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ప్రతి విధమైనటువంటి బలి అర్పణను అంగీకరించడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ప్రతి బలిని, మనం అర్పించే ప్రతి అర్పణను దేవుడు అంగీకరించడు. కొన్ని ఏవేవి అంగీకరిస్తాడు, ఏవేవి అంగీకరించడో కొన్ని రెఫరెన్స్లు చదివించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనం ఇందాక నేర్చుకున్నట్లుగానే ఆది కాండములో 4వ అధ్యాయము 5 నుంచి 8 వరకు మనం ఆల్రెడీ విన్నాం. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఎందుకనంటే హేబేలు యొక్క హృదయము దేవునికి అనుకూలంగా ఉంది, దేవుని ఇష్టాన్ని గుర్తించాడు, దేవునికి ఇష్టమైన వాటిని అర్పించడానికి ఇష్టపడ్డాడు. కయ్యను అలా కాకుండా నిర్లక్ష్యముతో అపవాది సంబంధిగా ఉండి మనసులో ఒక రకమైనటువంటి ద్వేషభావం కలిగి తన యొక్క తమ్ముడితో పాటు బలులు అర్పించడానికి వచ్చాడు. ఈ యొక్క కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించకుండా హేబేలు యొక్క అర్పణ అంగీకరించడానికి తన యొక్క హృదయ స్థితి అనేది హేబేలుది సరిగ్గా లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు వింత అగ్ని తీసుకుని దేవునికి అర్పణలుగా అర్పించడానికి బలిపీఠం మీద అర్పణలు అర్పించడానికి వచ్చిన్నారు. దేవుడు నియమించిన నియమ నిబంధనలు, దేవుడు కోరుకోని నియమ నిబంధనలు, ఎన్నడూ చూడనటువంటి వేరొక అగ్ని, వింతైన అగ్నిని తీసుకుని బలులు అర్పించడానికి వచ్చిన్నారు. దేవుని కోపం అనేది అహరోను బిడ్డల మీద రగిలి అగ్నికి ఆహుతైపోయినట్లుగా ఈ యొక్క మొదటి లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా నడుచుకొనుచు బలులు అర్పించడానికి సాహసం చేసినటువంటి కోరాహు యొక్క పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే కోరాహు యొక్క భయంకరమైన పరిస్థితి, మోషే యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించి ఆ మోషేకి మేము ఎందుకు లోబడాలి, మోషేకి మేము ఎందుకు నాయకత్వం కింద పనిచేయాలి అనే ఆలోచన దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ సేవకుడైనటువంటి ఈ యొక్క మోషేకి వ్యతిరేకంగా ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కోరహు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అగ్ని చేత ఆహుతైపోయినట్లుగా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా దేవుని చిత్తము నెరవేర్చుటకు ప్రతిగా సౌలు బలి అర్పణ చేశాడు, అది తిరస్కరించబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినట్లయితే అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు భక్తుడైనటువంటి సౌలు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది, అమాలేకీయుల్ని ఎవరిని కూడా ఒక శాసనం కూడా మిగిల్చకుండా నువ్వు చెయ్యాలి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే, సేవకుని ద్వారా ఆజ్ఞ ఇస్తే ఈ యొక్క సౌలు అమాలేకీయుల్ని చంపకుండా, కొంతమందిని చంపకుండా బలిష్టమైనటువంటి పశువుని దాచుకొచ్చి దేవునికి బలివ్వాలని అనుకున్నాడు. ఇది అవివేకపు పని, ఇది దేవుడు చెప్పని పని, ఇది దేవుడు ఇష్టపడని పని. అయితే అప్పుడు దేవుడైనటువంటి యెహోవా సేవకుడైన సమూయేలు ద్వారా ఏమంటాడో తెలుసా, దేవుడు నీ యొక్క రాజ్యమును నీ చేతుల నుంచి తీసివేసి దావీదుకి ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా, మనుషుడు దేవుడు ఎప్పుడు కూడా బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీకు దేవుడు ఏం చెప్పాడు, సౌలు నువ్వేం చేశావు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము గనుక నీ అర్పణలు దేవుడు అంగీకరించలేదు, నీ అర్పణలు దేవుడు తృణీకరించాడు, నీ రాజ్యం నీ చేతుల నుంచి కొట్టివేసి దావీదుకి ఇవ్వబోతున్నాడు అని చెప్పి దేవుడు సేవకుడు ద్వారా హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. నీవు బలిపీఠం దగ్గర అర్పణలు అర్పించుండగా నీ మీద
నీ సహోదరునికి విరోధమైన భావం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఆ బలిపీఠం యొద్దనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పించవలను. దేవుడు అంగీకరించలేని అర్పణలు, దేవుడు కోరుకోలేని అర్పణలు ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అదేంటంటే, ఎవరైనా కానీ నీ తోటి సహోదరుని మీద నీకు విరోధమైనటువంటి భావన కలిగి ఉన్నప్పుడు, సరైన సత్సంబంధం అనేది లేనప్పుడు, సహోదరుల మీద వ్యతిరేకమైన పరిస్థితి నీకు ఉన్నప్పుడు, నీవు దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి నీ బలులు అర్పిస్తూ ఉంటున్నప్పుడు, ఒకవేళ అది నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నీ అర్పణలు అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట అతనితో సమాధానపడి, నీ సహోదరితో నువ్వు సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలు అర్పిస్తే ఆ అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే, నువ్వు దేవునికి అర్పించేటువంటి ఆత్మ సంబంధ అర్పణలు దేవుడికి అంగీకృతం కావాలంటే, ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో సాధ్యమైనంత మట్టుకి మనం చనిపోయేలోపు ఎవరితో కూడా విరోధభావం లేకుండా అందరితో కూడా సమాధానం కలిగి నెమ్మదిని కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాకుండా నువ్వు అర్పించే ప్రతి ఆత్మ సంబంధించిన బలులను దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. దయచేసి ఇంకా మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి, ఇంకా అనేక మంది ద్వేష భావాలు, విరోధ భావాలు అనేక మంది మీద మనం పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆ యొక్క బలిని దేవునికి అంగీకృతము కాదని దేవుని వాక్యం చెప్పగానే చెప్తూ ఉంది. కాబట్టి మనం అందరము కూడా దేవుని సన్నిధిలో మన వాక్యం ప్రకటించినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా, ఏది చేసినా కానీ దేవునికి అంగీకృతముగా ఉండాలంటే అందరితో కూడా, నీ సహోదరి ఎడల అందరి ఎడల కూడా సమాధానమైన పరిస్థితిని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మలాకీ రాసిన గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, మలాకీ గ్రంథములో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మలాకీ దినములు ఇశ్రాయేలీయుల యొక్క బలులను అంగీకరించకపోవడానికి మలినమైన రొట్టెలను, కలుషితమైన బలులను అర్పిస్తూ గుడ్డిదాన్ని లేదా ఆ కుంటి వాటిని దేవునికి శ్రేష్టమైనవి తీసుకురాకుండా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణితో దేవుడని యెహోవాకు అర్పణలు అర్పించినప్పుడు దేవుడు ఆ అర్పణలు ఏవి కూడా అంగీకరించలేదని రాయబడి ఉంటుంది. అలాగే అదే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13-16 వరకు మనం చూసినట్లయితే జీవిత భాగస్వామి విషయంలో, భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ క్రూరత్వంగా ప్రవర్తించినారు గనుక ఇశ్రాయేలు ప్రజలారా మీ అర్పణలను అంగీకరించనని చెప్పి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 13-16 వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. మోసపూరితంగా నడుచుకుంటున్న అననీయ సప్పీరా వాళ్ళు దేవునికి అర్పించాలనుకున్నారు. వాళ్ళ పొలాన్ని అందరితో పాటు అమ్మారు. ఆ దైవ సేవకులు అడగకుండానే స్వచ్ఛందంగానే వాళ్ళు దేవునికి అర్పించాలి, మా పొలం అమ్మి దేవుని సన్నిధిలో ఇవ్వాలి అనుకున్నారు. కానీ వాళ్ళు అర్పించే అర్పణ ఎలాంటి అర్పణతో వచ్చారంటే, కొంత వాళ్ళ ఇంటి దగ్గర దాచుకుని అబద్ధపు మాటల చేత దైవ సన్నిధికి వచ్చి వాళ్ళు అర్పించిన అర్పణను బట్టి వాళ్ళు దీవులకు బదులుగా శాపాన్ని పొందుకున్నట్లుగా, ఆశీర్వాదాల బదులుగా మరణాన్ని పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1-10 వరకు మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా బలులు గూర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. అయితే మన దేవుడని యెహోవా బలును గూర్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22-23 వచనాలు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22-23 వచనాలు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 'నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలులు గూర్చిని గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే
నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడల నేను మీకు దేవుణ్ణయుందును, మీరు నాకు జనులయ్యుందురు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి యిర్మీయా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి నేను విడిపించినప్పుడు బలులు గూర్చిన ప్రస్తావన నేను వాళ్ళతో చెప్పలేదు. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలో నేను బలులు గూర్చిన ప్రస్తావన ఇలాగే చెయ్యాలి తప్పనిసరిగా అని నేను చెప్పలేదు. ఏ ఆజ్ఞ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అయితే నేను కోరిందల్లా ఒకటే, మీ దగ్గర నుంచి నా మాట వినిన ఎడల, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీ దేవునయందును, మీరు నాకు ప్రజలయందురు. ఇదేనండి దేవుడు చెప్పిన మాట. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పగానే దేవుడు చెప్పిన మాట యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనం చూసినట్లయితే, బలులు అర్పించడం కంటే మీరు నా మాట వినిన ఎడల మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా మనం ఎన్ని అర్పణలు అర్పించినా వాటి వల్ల ప్రయోజనం ఉండదని వాక్యం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుని యొక్క మాటకి అవిధేయులై, దేవుని మాటకి విధేయత లేకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నీవు దేవుని ప్రజగా ఉండాలంటే, నేను దేవుని సేవకుడే ఉండాలంటే దేవుని మాటని విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనకు దేవుడైన యెహోవాగా ఉంటాడు, మనం ఆయనకు ప్రజలుగా ఉంటాం. ఇదే మాట 11వ అధ్యాయము 7వ వచనంలో కూడా, యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే ప్రస్తావన వస్తుంది. 11వ అధ్యాయం 7వ వచనం, ఐగుప్తు నుండి మీ పితరులు రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగా ఖండితముగా చెప్పుచు వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కాడే లేచు చెప్పుచు వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయమును పుట్టు మూర్ఖత చెప్పు నడుచుకునుచు వినకపోయిరి. దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడో చూడండి. దుష్ట హృదయం కలిగిన కారణాన్ని బట్టి దేవుని యొక్క మాటని వినకపోయిరి అనే మాట ఉంటుంది. సో అందుకు దయచేసి దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనం అందరము కూడా దేవుని యొక్క మాటని శ్రద్ధగా మనము అంగీకరించాలని నిర్గమాకాండం 19వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇదే మాట దావీదు భక్తుడు కీర్తన గ్రంథము 40వ కీర్తన 6 నుంచి 7 వచనాలు చదవండి. కీర్తన 40వ కీర్తన 6, 7 వచనాలు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. బలులైనను నైవేద్యములను నువ్వు కోరట్లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఎందుకు? నీ మాట వినడానికి. నీ మాట విని నీ బిడ్డగా నేను మారడానికి నువ్వు నాకు చెవులు నియమించి ఉన్నావు. దహన బలులైనను పాపరిహారార్థ బలులైనను నీవు తెమ్మని అనలేదు. అప్పుడు పుస్తకపు చెట్లు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది. అంటే దేవుని యొక్క మాటకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ విషయాన్ని దావీదు పూర్తిగా తెలుసుకున్నాడు, సౌలు ఇది తెలుసుకోలేదు. దావీదు పూర్తిగా దేవుని మాట వినాలి అని తెలుసుకున్నాడు, సౌలు అలా తెలుసుకోలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క రాజ్యాన్ని తరతరాలకి స్థిరాతిస్థ్యంగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. కానీ సౌలు రాజ్యం కుప్పకూలిపోవడానికి కారణము మాట వినకపోవడమే అనే విషయాన్ని మనం గుర్తించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న మాటని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనకి తెలిసినటువంటి విధేయత వలనటువంటి బలి. ఏ బలి అండి? విధేయతతో కూడినటువంటి బలి. విధేయతతో కూడినటువంటి బలి అర్పించిన వ్యక్తి మనకి వెంటనే జ్ఞాపకం వచ్చేది అబ్రహాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే విలువైనటువంటి వాక్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చరిత్ర నేను త్వరగా చెప్తా ఉంటాను.
జాగ్రత్తగా మీరు వినడానికి సమయం లేదు కనుక మీరు ఆదికాండం 22వ అధ్యాయంలో విలువైనటువంటి బలుని గూర్చి ప్రస్తావన అక్కడ రాయబడి ఉంది. ఆదికాండము 22వ అధ్యాయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే అబ్రహాము పరిశోధించబడెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఫస్ట్ దేవుడు అబ్రహాముకి పెట్టినది టెస్ట్. పరిశోధన అంటే గనక టెస్ట్. ఏంటా టెస్ట్? నీకు ఒక్కడై ఉన్న, నువ్వెంతగానో ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకుని నాకు అర్పణగా ఇవ్వాలి. ఇది టెస్ట్. ఈ టెస్ట్లో, ఈ భయంకరమైన టెస్ట్లో అబ్రహాము పరీక్షించబడ్డాడు. నీకిష్టమనేది కావాలి నాకు అని దేవుడు అడగగానే ఆ మాటకి మారు మాట పలకకుండా సరే నాయనా అని చెప్పి టెస్ట్లో పాస్ అయ్యాడు. రెండోదిగా మనం చూసినట్లయితే అబ్రహాము తన జీవితంలో విధేయత కలిగిన వాడు, విధేయతకుని బలిస్తున్నాడు అనడానికి దేవుడు రాత్రి అబ్రహాముని తన కుమారుడు గూర్చిన ప్రస్తావన చెప్పగానే ఉదయం తెల్లవారుగానే లేచిన తర్వాత గాడిదలకు గంటలు కట్టి 2 సేవకులను తీసుకుని వెంటనే ఈ యొక్క కుమారుడైన ఇస్సాకుని తీసుకుని దేవుడు చెప్పినటువంటి మోరియా పర్వతానికి ప్రయాణం సాగించాడు. అంటే విధేయత అంటే చెప్పిన పనిని వెంటనే చేయడం అనేది విధేయత. ఒకవేళ సాతానుడి రోజున ప్రజల్లో పెట్టేటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఆలస్యం చేస్తే మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. వాస్తవా కాదండి? ఆలస్యం చేస్తే మనకెన్నో ఆలోచనలు. ఒకవేళ గనక అబ్రహాము ఉదయాన్నే లేచి తన కుమారుని తీసుకుని దేవుడు చెప్పిన ప్రాంతానికి ప్రయాణం అవ్వకపోతే సాతాడు అబ్రహాముకి ఎన్నో ఆలోచనలు పెడతా ఉంటాడు. తన భార్య అయినటువంటి సారా దగ్గరికి వెళ్ళి దేవుడు ఇలా అడిగాడని చెప్పి అక్కడ మాట్లాడలేదు. తన ప్రాణ స్నేహితులు ఉండుండవచ్చు, వాళ్ళతో డిస్కస్ చేయలేదు. అలా చేయకుండా వెంటనే మాటకు లోబడి మోరియా పర్వతానికి తన కొడుకుని తీసుకుని 2 పనివారిని తీసుకుని ఆ గాడిదలు గంతలు కట్టి తీసుకువెళ్తా ఉన్నాడంటే దేవుడు చెప్పిన పనిని వెంటనే చేయడం అనేది విధేయత. మనం ఏదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా, నేను గనక ఇప్పుడు ఉన్న పాటున ఎవరికన్నా ప్రమాదం జరిగిందనుకోండి, ప్రమాదం జరిగితే కానీ మనకు మనసు ఏమనిపిస్తుంది అంటే వెంటనే మన దగ్గర ఉన్నటువంటి 10,000 20,000 ఇచ్చేద్దాం ఫస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఓ రోజు అయిందనుకోండి ఏమనిపిస్తుంది? 10,000 ఇద్దామా, ఏమవుతుంది? వచ్చి ఎవరొకరు సహాయం చేస్తారు కదా, 5,000 ఇద్దామనిపిస్తుంది. ఆ తర్వాత 3వ రోజు అయిందనుకోండి, అప్పటికే అయిపోయింది, హాస్పిటల్ అన్ని ఖర్చులు అయిపోయినాయి కదా, ఒక 1,000 రూపాయలు చేతిలో పెడదామనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న నాతో సహా అందరి యొక్క నైజం ఇలాంటిది. మన జీవితాలలో సాతానుడు మనకు పెట్టేటువంటి ఆలోచన విధానం ఏంటంటే ఆలస్యమయ్యే కొలది మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేయడానికి చూస్తాడు సాతానుడు. అందుకనే ఈ విషయాన్ని గమనించినటువంటి అబ్రహాము తన జీవితంలో మారుమాట మాట్లాడకుండా ఉదయాన్నే లేచి ప్రయాణం ప్రారంభించాడు. ఎంత దూరం వెళ్ళమన్నాడు దేవుడు? 40 మైలు దూరం, 3 రోజుల ప్రయాణం చేసేటువంటి దూరం, 40 మైలు దూరం ప్రయాణం చేస్తున్నాడు. 3 దినాల పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఈ 3 దినాలలో ఈ యొక్క అబ్రహాము మనసులో ఎన్నెన్నో ఆలోచనలు రావచ్చు. తనెంతగానో ప్రేమించే కొడుకు మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి నేను ఇవ్వలేను నాయన అనవచ్చు, నా వల్ల కాదు తండ్రి అనవచ్చు, నేను నా కొడుకుని నీకు ఇవ్వలేను అని చెప్పి అనవచ్చు. కానీ అలా అనలేదు. ఈ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అబ్రహాం. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని మీద ఆ కట్టెలు పెట్టాడు. పనులిద్దరిని కూడా అక్కడ ఆపేశాడు. కట్టెలు మోసుకుంటూ మోరియా పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు
ఆ సిలువ కొయ్యను మోసుకుంటూ ఆ యెరూషలేము గుమ్మల గుండా ఏ విధముగా ఆయన ప్రయాణం చేశాడో అదే సూచనగా ఈ యొక్క ఇస్సాకు కట్టెలు తన భుజం మీద పెట్టుకుని మోరియా పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. తండ్రిని అడిగాడు, నాయనా కట్టులున్నాయి, కత్తుంది, నిప్పులున్నాయి, ఏది గొర్రెపిల్ల, ఏది గొర్రెపిల్ల అని అడుగుతూ ఉంటుంటే యెహోవా చూచుకుంటాడు, పద అని చెప్పి తీసుకువెళ్ళాడు. ఆ ప్రాంతం గుండా వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇస్సాకుని బంధించాడు. ఒక విషయం గమనించండి, ఎంత విధేయుడు ఒకసారి గమనించిన ఇస్సాకు వయసు అప్పటికి 20 సంవత్సరాలు. అబ్రహాము యొక్క వయసు ఇంచుమించుగా 100 సంవత్సరాల పైబడి ఉంది. అయినప్పటికీ కూడా ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద కూర్చుని పడకొండ పెడుతుంటే ఈ యొక్క ఇస్సాకు యొక్క మనస్తత్వం మారిపోలేదు. తండ్రిని బెదిరించలేదు, తండ్రిని గెంటివేయలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బలైపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అలాగే మౌనంగా ఉండిపోయాడు ఇస్సాకు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని మనం చూస్తున్నట్లయితే సన్ అనగా కుమారుడు సరెండర్ అయిపోయాడు. ఎంత విధేయత దాగి ఉందో చూడండి బలి అర్పణలో. వెంటనే ఈ యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాముకి వేరే ఆలోచన లేకుండా కత్తి ఎత్తి పట్టి కొడుకుని బలి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా వెళ్తున్నప్పుడు తన పనివారితో చెప్తాడు, మేము వెళ్ళి మ్రొక్కి తిరిగి వస్తాము. అంటే అబ్రహాముకు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం, ఎంత విధేయత చూడండి. నా తండ్రి అయిన దేవుడని యెహోవా నా కొడుకుని అగ్నిలో నుంచి లేదా బూడిదలో నుంచి కూడా తిరిగి బ్రతికించగల దేవుడు అనే విశ్వాసముతోనే ఈ యొక్క అబ్రహాం ముందుకు వెళ్ళాడు. కత్తి ఎత్తిపట్టి ఈ యొక్క ఇస్సాకుని బలి ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే దేవుడని యెహోవా అక్కడ నీ కుమారుడికి బదులుగా ఒక పొట్టేలుని ఆ పొదల్లో దాగి ఉందని ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలివ్వి అని చెప్పి ఆ యొక్క అబ్రహాంతో మాట్లాడుతూ, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడివని, ఇందును బట్టి దేవుని పట్ల అచంచల విశ్వాసం కలిగిన వాడవని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఈ యొక్క అబ్రహామును గూర్చి దేవుడు ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి వాక్యం ప్రేమిలారా, ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుని యొక్క పరీక్షల్లో అబ్రహాము గెలిచాడు. రెండోదిగా ఏ మాత్రం కూడా తడవ చేయకుండా అనుకున్నట్లుగానే ముందుకు సాగాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఇస్సాకు కూడా తండ్రి బాటలో విధేయత చూపించాడు. చివరగా వాళ్ళు చేసిన విధేయతను బట్టి దేవుడే అక్కడ ఉన్నతమైనటువంటి ఒక పొట్టేలుని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఇవన్నిటి కారణము దీన్నే మనం పిలవచ్చు అంటే విధేయతతో కూడినటువంటి బలి అర్పణ. ఏ అర్పణ అండి? విధేయతతో కూడిన బలి అర్పణ. అందుకనే అబ్రహాము తరతరాలకి కూడా విశ్వాసులకి తండ్రిగా మారాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల మనం కూడా దేవునికి విధేయులు అవుదాం. విధేయత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం కనుక దేవుని మాటకి విధేయత కలిగి దేవుని సన్నిధిలో సాగిపోయే కృప ఆ పరిశుద్ధాత్ముడు మన అందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించండి ఆయన. విధేయతతో కూడిన బలి అర్పణ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆయన. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పి మేము గ్రహించేటువంటి హృదయాలు మాకు దయచేయమని, విన్న వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.